ఏంటి ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, రాయలసీమకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, వాటన్నిటిని అక్కడి నుంచి తీసి వేరే ప్రాంతాలకి తరలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మీరు కూడా రెస్పాండ్ అయ్యారు. దీన్ని ఎలా చూడాలి? అశోక్ గారు, ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం అనేది ఒక యాంగిల్. రెండవది, అధికార, అభివృద్ధి, వికేంద్రీకరణ అనే ఈ రెండు అంశాలు మనం ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనే మాటల్లో మాత్రము చాలా బ్రహ్మాండంగా చెప్తుంటాడు. రాయలసీమ ఇంకా రత్నాల సీమ కాబోతా ఉంది అంటే ఒక్కొక్క ప్రాంతం గురించి, అక్కడ ఏ ప్రాంతంకి పోతే ఆ ప్రాంతము మొత్తం వచ్చేసి అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటాడు మాటల్లో. కానీ చేతల్లో మాత్రము అంత అభివృద్ధి, అధికార కేంద్రీకరణ, అది కూడా ఇమీడియట్ గా జరిగేదేం కాదు. కానీ ఆ ప్రయత్నాలు మాత్రము మొత్తము కేంద్రీకరణ. ఇక్కడ రెండవ అంశము, రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం అనేది ఇది ఒక కమిటీ కాదు. శివరామకృష్ణన్ కమిటీ, శ్రీకృష్ణ కమిషన్, మొత్తం ఎన్ని కమిటీలు ఉంటే అన్ని కమిటీలు కూడా రాయలసీమ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతము, తక్కువ వర్షపాతం పడే ప్రాంతము, ఎస్పెషల్లీ అనంతపురం వచ్చేసి రాజస్థాన్, జైసల్మీర్ తర్వాత రెండవది అత్యంత వర్షపాతము తక్కువ పడే దాంట్లో అని అనేక నివేదికలు వస్తాయి. ఆ నివేదికలు ఆధారంగా జనరల్ గా ఏం చేయాలి, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రభుత్వాలు కొంత అడిషనల్ చేయుతాయివా. జనరల్ గా ఇప్పుడు రిజర్వేషన్స్ అనేది ఎందుకు వచ్చింది, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళను ముందుకు తీసుకొచ్చే దానికోసమే రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది. అవును. కాబట్టి ఈవెన్ ఇంటిలో ఒక తల్లిదండ్రులు ఏం చేస్తారు, తల్లి వచ్చేసి ఆ ఇంట్లో 4 కొడుకులు ఉంటే, 4 బిడ్డలు ఉంటే వాళ్ళలో కొంత వికలాంగుడు, దివ్యాంగుడు ఉన్న అబ్బాయికి కొంచెం స్పెషల్ గా తల్లి ప్రేమ చూపుతుంది, ఎందుకంటే అతనికి ఉన్న ఇబ్బందులు బట్టి. ఆ విధంగా వెనుకబడ్డ రాయలసీమకు కొంత అడిషనల్ చేయూత ఇవ్వాల్సింది పోల్చి ఈ 5 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ఉండేటిని తీసుకొని పోయి తీరని ద్రోహం, తీరని అన్యాయం, తీరని మోసం చేసింది. అనేక అంశాలు ఉన్నాయి, కానీ ఒక ప్రధానంగా ప్రస్తుతానికి ఒక 10 అంశాలు, ఇది 1, 2 కూడా కాదు, 10 అంశాలు తీసుకుంటే దాంట్లో నంబర్ 1 ఎస్ఎంఈ సెంటర్, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ సెంటర్. ఇది కడపకు సమీపంలో చింతకొమ్మదిన్న మండలంలో కొప్పర్తి పారిశ్రామిక వాడ ఉంది. ఈవెన్ ఇది విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో కూడా ఇది పార్ట్ అండ్ పార్సల్ ఈ కొప్పర్తి పారిశ్రామిక వాడ. అవును. అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే ప్రస్తుతం మోడీ ప్రభుత్వమే అక్కడ ఒక టెక్నాలజీ సెంటర్ శాంక్షన్ ఇచ్చింది. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ 250 కోట్లు. మన డిసెంబర్లో 2023 డిసెంబర్ 4వ తారీఖున అక్కడికి మంజూరు చేసింది. ఓకే. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్ 24న జివో 56 ద్వారా ఈ జివో 56 ద్వారా కొప్పర్తి పారిశ్రామిక వాడ నుండి అమరావతికి షిఫ్ట్ చేసింది, తరలించింది. అవును అవును. ఇది ఎంత అన్యాయం. రాయలసీమలో ఒక టెక్నాలజీ సెంటర్ ఉంటే ఇక్కడ టెక్నికల్ గా విద్యార్థులు వచ్చేసి యువకులు స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకొని తద్వారా వచ్చేసి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి టెక్నాలజీ సెంటర్ నాట్ ఓన్లీ కడపకు, రాయలసీమ దృష్టిలో పెట్టుకొని ఇంకా మిగతా దృష్టిలో పెట్టుకొని చేస్తే మొత్తం ఇవ్వాల్సింది పోనిచ్చి ఉన్నదాన్ని వచ్చేసి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన దాన్ని చంద్రబాబు ప్రభుత్వం వచ్చేసి అమరావతికి తీసుకుపోవడం అనేది ఇంతకంటే ఇంకా అన్యాయం అనేది మరొకటి ఉండదు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఎంబీబీఎస్ సీట్లు. నేషనల్ మెడికల్ కమిషన్ 2024-25 విద్యా సంవత్సరానికి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు, ప్రైవేట్ కూడా కాదు, ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. అవును. అది ఎప్పుడు చేసింది, 2024 ఆగస్టు 16 ఇటీవలనే విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక లెటర్ రాసింది. 2024 సెప్టెంబర్ 10న మాకు అంత కెపాసిటీ లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మేము దాన్ని నిర్వర్తించలేము, మాకు వద్దు అని చెప్పేసి ఆ ఎంబీబీఎస్ సీట్లు 50 ఎంబీబీఎస్ సీట్లు
వద్దు అని నేషనల్ మెడికల్ కమిషన్ కు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది చంద్రబాబు ప్రభుత్వం. ఓకే. జనరల్ గా ఎవరైనా మాకు 50 చాలవు, 100 ఇవ్వండి, 150 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. అలాంటిది ఇచ్చిన 50 కూడా మాకు వద్దు అని చెప్పేసి మాకు సిబ్బంది లేదు, సిబ్బంది లేకుండా సిబ్బంది నియమించుకోవాలా. ఇప్పుడు అనేక ఆసుపత్రుల్లో సిబ్బంది లేరు, మరి ఏమైనా ఆసుపత్రులు మూసేస్తున్నారా? అనేక ఆసుపత్రుల్లో 50%, 75% సిబ్బంది లేరు ఇప్పుడు కూడా, మరి ఆసుపత్రిని మూసేస్తున్నారా? కాబట్టి ఇంతకంటే ఘోరమైనటువంటి అన్యాయము, ద్రోహము మరొకటి ఉండదు. ఇది రెండవది. ఇక మూడవది స్టీల్ ప్లాంట్. విభజన చట్టంలో షెడ్యూల్డ్ 13లో కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఒక సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని ఉంది. 10 ఏళ్ళైంది, ఇప్పటికీ నిర్మించలేదు. ఈడ కావాల్సిన అన్ని ఉన్నాయి, కావాల్సినటువంటి భూమి ఉంది, నీరు ఉంది, వనరులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, రవాణా సౌకర్యం ఉంది, తర్వాత వచ్చేసి డోలమైట్, సున్నప్రాయి ఉంది, మ్యాగ్నటైట్ పొరుగున జిల్లాలో కొంత ఉంది, పొరుగున కొంత ఉంది. అన్ని ఉన్నా గానీ దానికి వచ్చేసి ఇంతవరకు మోక్షం లేదు. ఈ లోపల దీని గురించి చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడదు. ఈ లోపల విశాఖపట్నం వచ్చేసి దాని మూస్తామంటున్నారు, పక్కనే అనకాపల్లికి వచ్చేసి సీతా ఇస్తారంట. ఇక్కడ కడప జిల్లాకు చట్ట ప్రకారం వచ్చింది, దీని గురించి పట్టించుకోరు. ఆల్రెడీ అనేక సంవత్సరాలు ఉండే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తామంటే దాన్ని పట్టించుకోరు. వచ్చేసి అనకాపల్లి దగ్గర వచ్చేసి కొత్త స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇది మూడవ అన్యాయం. నాలుగవది ప్యాకేజ్, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వాలని స్పష్టంగా ఉంది, షల్ ఉంది అందులో. దాని గురించి ఏం మాట్లాడలేదు. అది తప్పన బడ్జెట్ లో మాట్లాడలేదు, మిగతా బయట మాట్లాడడం లేదు, దాని గురించే మాట్లాడడం లేదు. అది నాలుగవ అన్యాయం. ఐదవది కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం. విభజన చట్టంలో సెక్షన్ 85 ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల గోదావరి నది యాజమాన్య బోర్డును తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి. 10 ఏళ్ళు అయిపోయింది, 60 రోజుల లోపల చేయాలి. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు అది తెలంగాణలో ఉంది, హైదరాబాద్ లో ఉంది. అది అసమర్థతకు ఒక నిదర్శనం అయితే దానికి అటు జగన్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళు తెప్పిలేకపోయినారు కానీ లేఖలు రాశారు. జగన్ ప్రభుత్వం లేఖ ఏం రాసింది, దీన్ని హైదరాబాద్ నుండి విశాఖకు తరలించడం అని చెప్పేసి ఆయన లేఖ రాశాడు. చంద్రబాబు వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించాలని చెప్పి ఈయన లేఖ రాశాడు. జనరల్ గా కృష్ణా నది మీద ఉండే ప్రధాన ప్రాజెక్టు శ్రీశైలం ఆధారంగా ఉన్నాయి. తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రీ నేవా, వెలుగొండ, ఇవన్నీ ఇంకా ఆ ప్రాంతంలో కేసీ కెనాల్, ఎల్ఎల్సి, హెచ్ఎల్సి ఇవన్నీ వచ్చేసి. కాబట్టి మెయిన్ గా రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలంకు సమీపంలో వచ్చేసి దాని కార్యాలయం పెట్టడం అనేది అది సమంజసం. ఇప్పటికే ముందు ఆంధ్రప్రదేశ్ కే తెప్పిలేకపోయినారు. ఒక ఆయనేమో విశాఖ అడుగుతాడు, దానికి సంబంధం లేదు, కృష్ణానదికి విశాఖకు సంబంధం లేదు, జగన్ అడుగుతాడు, ఈయన విజయవాడ అడుగుతాడు. కాబట్టి ఇది ఒక అన్యాయం. తర్వాత వచ్చేసి ఆరవది లోకాయుక్త. యాక్చువల్ గా శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారము, శ్రీబాగ్ ఉడంబడిక ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు 1930 మద్రాస్ సెంట్రిక్ లో ఉన్నప్పుడు. అప్పుడే ఏం జరిగింది, రాష్ట్రంలో 2 ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ అండ్ కోస్తా ప్రాంతము. 2 ప్రాంతాలు ఇంపార్టెంటే. రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు అనేటి 2 కళ్ళ లాంటివి. ఒకదాన్ని ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి ఇంకొకదాన్ని ఇంకో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని శ్రీబాగ్ ఉడంబడిక. దాని ప్రకారంగానే సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపడినప్పుడు అప్పుడు ఆ యొక్క శ్రీబాగ్ ఉడంబడికను దృష్టిలో పెట్టుకొని కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టారు. దాని తర్వాత తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ జరిపినప్పుడు 2 అడిగిపోయిన అనుకోండి, మళ్ళా ఇప్పుడు అదే భూభాగంతో నవ ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని వచ్చేసి న్యాయంగా రాయలసీమలో ఏర్పాటు చేయాలి. సరే, రాజధాని అంటే సెంట్రల్ లో ఉంది కాబట్టి అమరావతి, దాన్ని జస్టిఫై చేయొచ్చు. డెఫినెట్ గా వచ్చేసి రాష్ట్ర నడిబొడ్డున ఉంది కాబట్టి రాజధాని అక్కడ ఇచ్చారు. కనీసం హైకోర్టును వచ్చేసి ఆ నేపథ్యంలో గతంలో కర్నూలులో రాజధాని ఉన్నాయి, రాయలసీమలో పోనీ ఇప్పుడు సెంట్రల్ లో ఉంది కాబట్టి అమరావతిలో పెట్టినా గానీ కనీసం హైకోర్టును ఇవ్వాలా. కానీ హైకోర్టును గురించి ఇది ఎప్పుడు తీర్మానం చేసింది, 2014 సెప్టెంబర్ 4న అసెంబ్లీ తీర్మానం. చంద్రబాబు
ఇప్పుడు అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం ఇద్దరు రాయలసీమలే ఇద్దరు కలిసి అటు రాజధాని హైకోర్టు రెండు వచ్చేసి అమరావతి పెట్టాలని చెప్పేసి ఇద్దరు కలిసి తీర్మానం చేశారు, ఇంక్లూడింగ్ జగన్. ఓకే. దాని తర్వాత ఆయన వచ్చిన తర్వాత దాని మీద కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి శంకుస్థాపన కూడా చేశాడు. ఆల్రెడీ అటు రాజధాని అమరావతి, ఇటు హైకోర్టు కూడా అమరావతికి వచ్చింది. సరే, జగన్మోహన్ రెడ్డి ఏదో జుడిషియల్ పేరు పెట్టి చేశాడు హైకోర్టు రాకుండా గానీ. సరే, ఆ తప్పు చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా కొన్ని లోకాయుక్త, హెచ్ఆర్సి, సిబిఐ కోర్టు, ఇటువంటి కొన్ని వక్ఫ్ ట్రిబ్యునల్, ఇటువంటి కొన్ని వైకాపా ప్రభుత్వం రాయలసీమలో ఏర్పాటు చేసింది. ఇది హైకోర్టు రాజధానికి గాను మిగతా లోకాయుక్త వచ్చేసి ఇదే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తా అంటున్నాడు. మరి హైకోర్టు బెంచ్కి ప్రయత్నం చేసేది నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన లోకాయుక్తను అక్కడ నుండి ఇక్కడికి మారుస్తావా? కర్నూలులో లోకాయుక్త ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. నువ్వు హైకోర్టు తీసుకురాలేకపోయాము, బెంచ్ అయినా తీసుకొస్తామనేది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఉన్న లోకాయుక్తను వచ్చేసి నువ్వు లేని హైకోర్టు బెంచ్ తెస్తా అంటున్నావు. నువ్వు ఉన్న లోకాయుక్తను వచ్చేసి కర్నూలు నుండి అమరావతికి తరలించడానికి మేము సిద్ధమని చెప్పేసి కోర్టుకు లేఖ రాస్తాడు. అది 6వ అన్యాయం. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్రం వచ్చేసి కర్నూలులో ఉంటే దాన్ని కూడా వచ్చేసి మేము అమరావతికి చెప్పేసి దానికి లేఖ ఇచ్చాడు. దాని తర్వాత సిబిఐ కోర్టు, అది కూడా వచ్చేసి కర్నూలు ఉంటే అమరావతికి మార్చడానికి దానికి లేఖ ఇచ్చాడు. దీని తర్వాత ఏపీఆర్సి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఆల్రెడీ కర్నూలు నుండి వర్క్ చేస్తా ఉన్నది. దాన్ని కూడా వచ్చేసి అమరావతికి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక వక్ఫ్ ట్రిబ్యునల్, అది ఆల్రెడీ కర్నూలులో ఉంది, దాన్ని ఎక్కడికి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఎంత అన్యాయం! కొత్త ఇవ్వాల్సింది పోనిచ్చి ఆల్రెడీ ఉన్న దాంట్లను వచ్చేసి అక్కడ నుండి తీసేసి అక్కడికి పంపించడం అంటే, తరలించడం అంటే ఇది ఇంకా ఇంతకంటే ఒక హత్య వచ్చేసి ఒక వ్యక్తిని హత్య చేస్తే ఒక వ్యక్తి హత్య అంతే. అంటే ఇది రాయలసీమనే హత్య చేస్తున్నట్టు, రాయలసీమను హత్య చేస్తున్నారు. కరెక్టే. ఇప్పుడు దీని గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఎన్హెచ్ఆర్సీ కావచ్చు, లేదంటే ఈ ట్రిబ్యునల్స్ కావచ్చు, లేదంటే లోకాయుక్త కావచ్చు, వీటన్నిటిని ఆయన ఏం చేశారు, న్యాయ రాజధానిగా నేను కర్నూలుని ప్రకటిస్తున్నాను, దాని ప్రాతిపదికన ఇవన్నీ ఇక్కడ ఇస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు జగన్ చేసింది కరెక్ట్ అనుకోవాలా, లేదంటే అది కూడా తప్పు అనుకోవాలా? జగను కొన్ని తప్పులు చేసింది వాస్తవమే. అటు హైకోర్టుకు వచ్చేసి దానికి రెండింటికి అక్కడ ఉన్నప్పుడు, తర్వాత వచ్చేసి ఈ యొక్క కృష్ణానది యాజమాన్య బోర్డు విషయంలో కూడా అవును కనీసం వచ్చేసి ఆ తప్పు చేసడానికి తెలుసుకొని కొన్నెన్న ఇవి ఇప్పుడు వచ్చేసి లోకాయుక్త గాని, హెచ్ఆర్సి, సిబిఐ కోర్టు, ఇవన్నీ తీసుకొచ్చాడు. ఇవన్నీ ఒక చెప్పుకోదగ్గ వ్యవస్థలే, చెప్పుకోదగ్గ సంస్థలే. కనీసం వాటిని పెట్టినారు. నువ్వు ఇంకా అడిషనల్ గా తీసుకురా, నువ్వు హైకోర్టు బెంచ్ తీసుకురా, ఇంకా అడిషనల్ గా తీసుకురా. కానీ ఆల్రెడీ ఉన్న వాటిని వచ్చేసి తీసుకుపోవడం అనేది ఇది నువ్వు ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిందని చెప్పేసి మారుస్తే నువ్వు ఎవరికి అన్యాయం చేస్తాండది? రాయలసీమ ప్రజలకు, నీకు రాయలసీమలో అన్ని సీట్లు మంచి గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఈ అన్యాయం చేసేదానికా? నువ్వు రాయలసీమ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నావు అని రాయలసీమకు వచ్చేసి నేను మొత్తం మిగతా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన రాయలసీమ ఏమని చెప్పలేదు. ముందుగానే వెనుకబడ్డ ప్రాంతము అంతో ఎంతో అడిషనల్ చేతి ఇవ్వాల్సింది గురించి ఉన్న దాంట్లో తీసుకుపోవడం అనేది ఇది ఏ మేరకు వచ్చేసి ప్రకృతి ధర్మమా? ఇది సామాజిక న్యాయమా? ఇది నేను ముందే చెప్పాను, రిజర్వేషన్ సిస్టమ్ అంటే ఎందుకు వచ్చింది? ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళను లిఫ్ట్ చేస్తాని కోసం కొన్నాళ్ళ పాటు రిజర్వేషన్ అనేది వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా వెనుకబడ్డ వాళ్ళను కొంచెం లిఫ్ట్ చేయాల్సింది గురించి ఉన్న వాళ్ళని వచ్చేసి ఆల్రెడీ ఒక కాళ్ళు ఉంటే రెండో కాళ్ళు విరగొడతావా?